నమస్కారం. నా పేరు పుర్మల శ్రీనివాస్, బొమ్మకల్ గ్రామ నివాసిని, మాజీ సర్పంచ్ని. 2001 సంవత్సరంలో వార్డు మెంబర్గా ఎన్నుకోబడి, అదే వార్డు మెంబర్ల చేత ఉప సర్పంచ్గా ఎన్నుకోబడి 2006 వరకు ఉప సర్పంచ్గా వ్యవహరించినాను. అప్పటి నుండి ప్రజలు నా ఆలోచన విధానాన్ని చూసి, అభివృద్ధిని చూసి 2006 వచ్చిన ఎన్నికలలో సర్పంచ్గా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. 2006 నుంచి 2011 వరకు నేను సర్పంచ్గా వ్యవహరించినాను. అదే అభివృద్ధిలో భాగంగా 2011 నుంచి 2013 వరకు ఎలక్షన్ జరగలేదు. 2013లో మా భార్యమైన శ్రీమతి పురుమల లలిత గారిని సర్పంచ్గా ప్రజలు ఎన్నుకోబడినారు. ఎన్నుకున్న తర్వాత 2013 నుంచి ఇప్పటి వరకు మొన్న 2018 జూలై వరకు మా భార్యమైన సర్పంచ్గా వ్యవహరించినారు. ఈ ప్రజలు మేము చేసే పనులలో దాన్ని ఆదరించి, అభిమానించి, ప్రేమించి మారు ఎన్నుకోవడం జరిగింది. ఆ ప్రజలకు తోడుగా మేము అన్ని విధాల వాళ్ళకు అభివృద్ధి పథంలో నడుచుకుంటూ, అభివృద్ధి పనులలో మేము ఉన్నామని వాళ్ళకు చేతునిచ్చుకుంటూ, ప్రతి సమస్యకు చిన్న భేద తారతమ్యం లేకుండా అందరికీ కలిసికట్టుగా పనిచేసుకుంటూ మేము వెళ్ళిపోతూ ఉన్నాము. నా విషయంలో వస్తే కుల, మత, వర్ణ, వర్గ భేద తారతమ్యం లేకుండా అందరితోటి కలుపుకోలుగా వండుకుంటూ, అటు ముస్లిం మైనార్టీ తోటి, ఇటు క్రిస్టియన్ మైనార్టీ తోటి, ఇటు హిందువులతోటి మమేకమై అందరితోటి కలిసికుంటూ అభివృద్ధి సాధించడంలో వాళ్ళందరి సహకారాలు తీసుకొని నేను చేయడం జరిగింది. ఇంతకుముందు మొన్న 2013 నుంచి 2018 జరిగిన ఎలక్షన్లలో అన్ని విధాలా ప్రజలు ఆదరించి గెలిపించారు. అందులో ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఫండ్ పెట్టి వివిధ రకాలుగా రోడ్లు వేయించడం జరిగింది. ఆ అట్టి రోడ్లను కూడా ఇప్పుడు కొంతమంది మేము వేయించినామని చెప్తారు, కానీ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంచే ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఆ వేసిన రోడ్లు. దానికి గాను ఎవరి పేరు చెప్పడం కాదు, ఎమ్మెల్యేగా చేయించడం అనేది చాలా ముఖ్యంగా గమనించాలి. ఇకపోతే గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్యకైనా మేము ఉన్నామనే ఒక ఆలోచనతోటి మాకు ఉంది కాబట్టి, మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు సర్పంచ్గా చేయాలనే ఒక కంకణంతో వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళ ఉద్దేశం మేరకు మళ్ళీ ఇప్పుడు మేము సర్పంచ్గా మేము పోటీ చేయాలనుకుంటున్నాం. అట్టి పోటీలో భాగంగా నిన్నటి రోజు 7వ తారీఖు రోజు గ్రామ పంచాయతీలో నామినేషన్ కూడా సర్పంచ్గా ఇవ్వడం జరిగింది. దానికి గాను మేము చేసిన పనులు వివిధ రకాలుగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ అయితేంది, వీధి దీపాలు అయితేంది, శానిటేషన్ పర్పస్లో కానీ, ఇంత పెద్ద గ్రామం 15,000 పాపులేషన్, దాదాపు 10,000 ఓట్లు ఉన్న గ్రామాన్ని సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో చేయకుండా అనుకున్న దానిలో 60-70 నుంచి 80% వరకు మేము చేయడం జరిగింది. మిగతా పనులు ఉన్నాయి కొన్ని. ఆ పనులు కూడా ఆ ప్రజలకు ఖచ్చితంగా మంచినీటి సౌకర్యం చాలా కొడుతుంది. ఆ మంచినీటి కొరతను తీర్చడానికి మేము ఇప్పుడు వస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాము. ప్రజల సహకారాలు తీసుకొని అట్టి ప్రజలకు ఏదైతే సమస్య ఉందో సమస్యకు మేము ముందుండైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. దయచేసి ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటూ, ఆ ప్రజలు మేము ఎప్పటికీ దేవుళ్ళ లెక్క చూసుకుంటూ వాళ్ళు మాకు ఏ సమస్య అయినా చెప్తే చేయడానికి కూడా ముందున్నాం కాబట్టి, చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఆదరించి, ప్రేమించి, అభిమానించి మమ్మల్ని ఈరోజు సర్పంచ్గా మళ్ళీ ముందుకు తీసుకొస్తారు. అట్టి సర్పంచ్లో మేము అత్యధిక మెజార్టీతో గెలుస్తామని కూడా మా ఆలోచన విధంగా బయట ప్రజలు చెప్తున్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి మేము చెప్తున్నాము. ఇకపోతే గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో వివిధ సమస్యలు ఉంటాయి, వివిధ ఇబ్బందులు ఉంటాయి, వివిధ పరిస్థితులు ఉంటాయి. అన్నిట్లల్లా అందరితోటి కలిసికట్టుగా ప్రేమ అభిమానంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం. అట్టి ప్రజలే మమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఈరోజు కూడా మళ్ళీ మీరే ఉండాలి, మీరే గ్రామ సర్పంచ్గా నిలబడాలి, మీరు గెలిస్తేనే బాగుంటుందని ఒక ఆలోచన విధానాన్ని వ్యక్తపరిచారు కాబట్టి అట్టి ఆలోచనను మేము కూడా చేద్దాం అనే ఒక భావన ఏర్పరచుకొని ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ప్రజలు దయచేసి మీరు గమనించాలి. ఎవరో ఎన్నో విధాలుగా వచ్చి మాయమాటలు చెప్పి, ఇంకేదో చెప్పి ప్రలోభాలకు గురి చేసుకుంటూ ఇప్పుడే ఎలక్షన్ ఉందనగానే వస్తారు, మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్ తర్వాత కనిపించే నాదుడు లేడు. నేను గ్రామాన్ని పట్టుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి పనిలో మీ అందరితో భాగస్వామ్యం పంచుకుంటూ పనిచేస్తున్నా కాబట్టి నన్ను గుర్తించారు కాబట్టి అదే రకంగా మళ్ళీ ఒక్కసారి గుర్తించి ఈ జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎటువంటి భయాలకు గురి చేసుకోకుండా, ఎటువంటి దానికి ప్రలోభాలకు గురి కాకుండా, అరే ఎవరైతే బాగుంటుంది, మన ఓటు అనేది చాలా పవిత్రమైన ఓటు. 5 ఏళ్ల పాటు సుదీర్ఘ పాలనలో భాగంగా ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారు, ఎవరైతే పని చేయగలుగుతారు, ఎవరైతే మనకు ఆపదకి సాపదకి రాగలుగుతారు, ఎవరైతే మనకు ఒక ఫోన్ చేస్తే స్పందించి పని చేయగలుగుతారు, ఒక ఆలోచన చేసుకొని మన అందుబాటులో మన అందరి మధ్యలో ఉన్న వ్యక్తిని మీరు గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా కొంతమంది నా మీద గెలవలేక, ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక, అరిగించుకోలేక వాళ్ళందరూ కొన్ని బురదలే విషయం చేస్తున్నారు. అది వారికే వదిలిపెడుతున్నాను. ఏది కానీ ప్రజలతోటి మమేకమై ఉన్న వ్యక్తిని, ప్రజల ఆలాపనలో భాగస్వాములైన వ్యక్తిని నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారని, ఆశీర్వదించి నన్ను ఖచ్చితంగా గెలుపుకు దగ్గర చేసి ఈరోజు జరగబోయే ఎన్నికలలో నన్ను విజయంగా చూస్తారని ఆ ప్రజల పట్ల నేను మరొక్కసారి వాళ్ళందరికీ
ఆశీర్వాదం పెట్టే విధంగా నమస్కారం తెలియజేస్తున్నాను.